సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. ఏదిరా బంగారు బాతు? ఇదిగో సంసక. దంభాల బాతు, దంభాల బాతు, అయ్యింది ధాము, పెట్టనే గుట్టు, పెట్టు. బంగారువే, పెట్టు గుట్టు. అమ్మా బంగారమేనమ్మా. అవునే, పెట్టు గుట్టు. అల్లుడు గారు, నిజంగా ఈ బాతు బంగారు గుడ్లు పెడుతుందా? ఇదేమిటి దీని అమ్మ అమ్మమ్మ అమ్మ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  అన్ని బంగారు గుడ్లే పెట్టేవి. క్షమించాలి, రోజుకి ఎన్ని కావాలంటే అని పెడుతుందా? ధాముకు ఒకసారి, అరవకు 3, రోజుకి 8 ధాములు, 8 3 24. అమ్మి ఇలా రానే. పారిందిరా మంత్రం, పడిందిరా పెట్ట. అమ్మి ఎలాగైనా సరే ఆ బాతును లాగేయాలి. అది దొరికిందంటే మన ఇల్లంతా బంగారమే. ఈ రాజ్యాన్ని కొనచ్చు, నువ్వు మహారాణి కావచ్చు. తెలిసిందా? ఇప్పుడు చూపించాలి నీ పట్ల. చూస్తావుగా అత్తమ్మా. భలే భలే, మా మనసు కరిగిపోయింది, పొంగి పొర్లిపోయింది. ఒరే దాని మరిది ఎగిరా బాతు. ఇదిగో అయ్యింది కదరా ధాము, పెట్టమరరా గుడ్డు. ఇదిగో. నాకేం వద్దు. మొహమాట పడకు, తీసుకో. అల్లుడు గారు, ఏమీ లేదు. అమ్మి బాత మీద ముచ్చట పడుతుంది, అది విప్పించారంటే. అట్టటిట్టాను రాజావారు, ఢొంక తిరుగుడు ధరవారు 50,000 వరహాలు ఇస్తామని ప్రాణాలు తీసి పిండైపోయారు. ఏమో ఫో ఫో అన్నావు. లడ్డ బిడ్డాం రాజావారు, 1,00,000 వరహాలు ఇస్తామని 18 రోజులు పచ్చినా తిరిగారు. కూర్చి అన్నావు. నిజమే, ఆ బాతు అంత విలువైందే. కానీ ఏదో ఆడవాళ్ళం, మగదక్షత లేని వాళ్ళం. మీరు అనుగ్రహిస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం. ఆ మాట మాత్రం కాదనుకు రాజా. మరీ మొహమాట పెట్టేస్తున్నావు రాణి. రాజావారు వారు అంతగా ప్రాధాన్యపడుతున్నారు. సరే, ఎంత ఇస్తారో చెప్పండి. ఏదో 10,000 వరహాలు. 10,000 వరహాలు? 1,00,000 వరహాలకు తక్కువ అయితే లాభం లేదు. 1,00,000 వరహాలే? ఆలోచించుకో. మా ఇల్లంతా ఊడి తెచ్చిన 1,00,000 కాదే. నువ్వు ఆలోచించుకో. బాగా ఆలోచించుకోండి. మా రాజావారికి అసలే తెక్క తిరిగిందంటే ఎవరు సరేనండి, మా పూర్వులు కూడబెట్టింది, మేము ఇంతవరకు సంపాదించింది అంతా ఇచ్చేస్తాం. ఈ బాతనివ్వండి. సఖా, మగదిక్కులేని ఆడవాళ్ళు. సరే ఇద్దాం. దంభాల బాతు, దంభాల బాతు పోతున్నా. ఇదిగో, ఉదయమే లేచి స్నానం చేసి నియమ నిష్ఠాదులతో దీన్ని పూజించి నా పేరు తలుచుకుంటే ఇది పెడుతుంది. రేపటి నుంచి మీ జాతకమే తిరిగిపోతుంది. మర్చిపోరు. రానివ్వండి. లక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు, బంగారు గుడ్లు ప్రాప్తిరస్తు. అమ్మా బాసండి, అనుగ్రహించమ్మా. అమ్మి మొదటి గుడ్డు నేను తీస్తాను. కాదు, నేను. నా హస్తవాసి మంచిది, నాది అదృష్ట జాతకం. బంగారు గుడ్లు పెట్టవే జంబాల బాత, దంబాల బాత. పెట్టమ్మా, బంగారు గుడ్లు పెట్టమ్మా. మా అమ్మాయి కదూ, నీ కాళ్లకు రవ్వల కడియాలు చేయిస్తాను, మెళ్ళో ముత్యాలహారం వేయిస్తాను. పెట్టమ్మా. అమ్మా అమ్మా, మామూలు గుడ్డేనమ్మా. అయ్యో 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 అయ్యో, ఎంత మోసం, ఎంత మోసం. ఇంకోటి వచ్చిందా? ఎన్ని నగలు, ఎన్ని ఆభరణాలు. గజపోల మహారాజు గారు ఇచ్చిన గజ్జల వడ్డ, కామయ్య గారు ఇచ్చిన బట్టల
నవ్వుతూ నవ్వుతూ వచ్చి మా కొంప ముంచావు కదరా నీ చేతులు విరగా. నువ్వెక్కడికి పోతావురా? నువ్వెక్కడున్నా సరే నీ భర్తం పట్టిస్తాను. ఇప్పుడే రాణిగారితో చెప్పి నేను ఏం చేయిస్తానో చూడు. ప్రవీణ సమ్యక్ పరిపాలనా నిపుణ పుష్పగిరి మహారాజ్ఞి కుమారి రాణి ప్రియంవదా దేవికి. అమాత్యశేఖర, ఈ రోజున అభియోగాలు ఉన్నది మహారాణి. అవి వేసపెట్టండి. నన్ను నా బిడ్డను కట్టుబట్లతో నట్టేట్లు దించిపోయాడమ్మా. ఎవరు? ఇంకెవరు? దాని మగడు. బ్రతుకు నవ్వులు పాలైనప్పుడు నవ్వుతేం చేస్తారు మహారాణి? ఇంటి తగవు ఇందాక తెచ్చినందుకు కానీ నీ కష్టాన్ని గురించి కాదమ్మా. ఇదే ఇంటి తగవు కాదు మహామంత్రి. కని విని ఎరగని కటిక దోపిడి. ముక్కు పడక దగ్గర నుంచి పోయేస్తా పోయాడు బాబాయ్ దాని మగడు. అల్లుడు ఏదో అవసరం వచ్చి తీసుకెళ్ళి ఉంటాడు. అందుకు అలా అడలి ఏడవడం అనవసరం. ఒక్క పూటలోనే కళ్ళలో కారం కొట్టాడు బాబోయ్. మాటలతో పట్టెక్కించాడు తల్లి. మమ్మల్ని నడవీధిలో నుంచోబెట్టి మరీ వెళ్ళాడు దాని మగడు. మంజువాణి, అతను నీకేం చెప్పాడమ్మా? చెప్పేదేదో ఇద్దరికి కలిపే చెప్పాడమ్మా. నవ్వుతూ నవ్వుతూ నమ్మించి ఈ ముద నష్టాలు మా కంట కట్టి 3 నగలు మోసుకోబోయాడు తల్లు. బాతునిస్తే అన్ని నగలు ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? బుద్ధి గడ్డి తిని కళ్ళకు మైకలు తట్టి వాడుండగా పెట్టినట్లే రోజుకో 24 బంగారు గుడ్లు పెడుతుంది కదా. వాడు పాత బంగారం పోతే మట్టుకేమిలే అన్నట్లు అన్ని నగలు మూట కట్టి వాడి ముఖాన్ని పట్టాం. ఏమిటి? ఆ బాత బంగారు గుడ్లు పెడుతుందా? ఆశ్చర్యంగా ఉంది. మంత్రి మహాశయ చూడండి, వాడున్నంతసేపు పెట్టింది. ఇదిగో ఆ గుడ్లు. దాని మొగుడు చెప్పిన నియమనిష్టలతో కాచుకుంటే ఇవాళ ఉదయం మాత్రం మామూలు గుడ్డే పెట్టింది. దాంతో గుండె పగలే మీ దగ్గర పరిగెత్తుకొచ్చాం. వాడిని ఎలాగైనా బంధించి మా సొమ్ములు మాకు ఇప్పించు తల్లి. అయితే నీ అల్లుడేదో కనికట్టు కట్టుంటాడు. దాని మొగుడంటావు, అల్లుడు కాదంటావు. కూతురు మొగుడు అల్లుడు కాక మరేమవుతాడమ్మా? అయ్యయ్యో, అది వాడి పేరంట మహామంత్రి. అంతేగాని వాడు నా కూతురు భర్త కాదు, నా అల్లుడు కాదు. మంత్రి మహాశయ, దీన్ని చదవండి. పేరుకు తగ్గ పిశాచి అందర్నీ అల్లుడు గారు అని పిలిచే అలవాటు నీకు మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. సొత్తు సొంతదారులను చేరుతుంది. నువ్వు నీ కూతురు బాతులు వ్యాపారం చేసుకుని బతకండి. ఇట్లు చిక్కడు. నరహరి, ఇది ఆ చిక్కడనే దొంగ చేసిన పని. రాణివారు బాగా ఆలోచించి అతన్ని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. మీరికి వెళ్ళొచ్చు.